ఓం నమః శివాయ. లకీ స్పిరిచువల్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వృశ్చిక రాశి జాతకులారా నమస్కార్. ఈరోజు మనం ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఈ వారం మీకోసం ఏం తీసుకురాబోతోందో చూడబోతున్నాం. గ్రహాలు మీ వైపున్నాయా? ఎలాంటి అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి? ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు రండి. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకునుంటే స్వామివారిపై మీ భక్తిని చాటుతూ కమెంట్స్లో ఓం నమో నారాయణాయ నమః అని టైప్ చేయండి. ఈ వారం ఎలా ఉండబోతోంది? అదృష్టం నిజంగా మనల్ని వరిస్తుందా అనే ప్రశ్న మీ మనసులో మెదులుతూ ఉండవచ్చు. ఏమో, ఏళ్ల తరబడి పడుతున్న కష్టానికి ఫలితం దక్కే సమయం బహుశా ఇదేనేమో, లేదా జీవితాన్నే మార్చేసే ఒక మంచి వార్త వింటానేమో. ఇలా ఎన్నో ఆశలు. రండి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం ఈ ఆధ్యాత్మిక విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా మీరు పడిన కష్టముందే అది అస్సలు వృధా కాదు. విశ్వం ప్రతిదాన్ని లెక్కగడుతోంది. మీ ప్రతి చెమట చుక్కకు, మీరు చేసిన ప్రతి జాగరణకు ఆ ఫలితాన్ని అందుకునే సమయం వచ్చేసింది. అవును, ఒక మంచి వార్త. కేవలం ఒక వార్తలా కాదు, మీ జీవిత గమనాన్నే మార్చే ఒక శుభగడియలా మీ తలుపు తట్టబోతోంది. సో, పాజిటివ్ మైండ్సెట్తో, ఆశతో ఈ వారంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఈ వారానికి మీ పవర్ఫుల్ మంత్రం ఇదిగో: ఓం మంగళాయ నమః. మీ రాశి అధిపతి అయిన కుజగ్రహం యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించాలంటే ఈ మంత్రాన్ని జపించాలి. రండి, మనందరం కలిసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేద్దాం. ఇప్పుడే కామెంట్స్లోకి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఓం మంగళాయ నమః అని టైప్ చేయండి. మన అందరి సంకల్ప బలం ఈ వారానికి అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. సరే, ఈ వారం మన స్పిరిచువల్ జర్నీ ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దామా? ఫస్ట్, మీ వృశ్చిక రాశి తత్వమేంటో చూద్దాం. నెక్స్ట్, మీ కెరియర్, డబ్బుల విషయంలో మీ కర్మ విధులేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. నాలుగోదిగా, మీరు ఈ వారం ఏం చేయాలో చెప్పే ఒక యాక్షన్ ప్లాన్. అండ్ ఫైనల్గా, మీ డెస్టినీని అన్లాక్ చేసే ఆ పెద్ద అవకాశమేంటో రివీల్ చేద్దాం. రైట్, లెట్స్ స్టార్ట్. సెక్షన్ 1, మీ సోల్ బ్లూ ప్రింట్. అంటే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. మన బలాలేంటి, మన బలహీనతలేంటి అని తెలుసుకుంటేనే కదా విజయానికి మొదటి మెట్టు వేసినట్టు. వృశ్చిక రాశి వాళ్ళంటేనే చాలా స్పెషల్ కదా. మీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. పైకి ఎంతో ప్రశాంతంగా ఉన్నా లోపల మాత్రం ఒక అగ్నిపర్వతం లాంటి శక్తుంటుంది. ఇక లాయల్టీ గురించి చెప్పక్కర్లేదు. నమ్మితే ప్రాణమిస్తారు. మీ పనులన్నీ సైలెంట్గా చేసుకుపోతారు. సక్సెస్ అయ్యాక అందరికీ తెలుస్తుంది. మీ కాన్ఫిడెన్సే మీ అస్సలైన బలం. చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు. చూడండి, ప్రతి ఒక్కరిలో బలాలు, బలహీనతలు ఉంటాయి. మీ బలమేంటి? ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఎంతైనా కష్టపడే తత్వం. కాని వీక్నెస్ ఏంటి? తక్కున కోపం రావడం, అనవసరంగా అనుమానించడం, బాధని లోపలే దాచుకోవడం, చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా ఆలోచించడం. ఈ వారం మీరు గెలవాలంటే ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు సెక్షన్ 2, మీ ఉద్యోగం, డబ్బు విషయాలు. వీటిని కేవలం లాభం నష్టంలా చూడొద్దు. ఇవి మీ కర్మను మెరుగుపరుచుకోవడానికి విశ్వం మీకు ఇస్తున్న అవకాశాలు. మంచి వార్త, ఈ వారం ఆఫీస్లో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. దీంతో మీ పై అధికారుల దగ్గర మంచి పేరొస్తుంది. కొంతమందికి ఫారిన్ జాబ్ ఆఫర్స్ కూడా రావచ్చు. ఇంటర్వ్యూకి వెళ్తే సక్సెస్ మీదే. వ్యాపారం చేసేవాళ్లకి కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. ఒక్కటే జాగ్రత్త, ఏదైనా అగ్రిమెంట్ మీద సైన్ చేసే ముందు 1-2 సార్లు ప్రతి లైన్ క్షుణ్ణంగా చదవండి. ఇక్కడొక చాలా శక్తివంతమైన విషయం దాగి ఉంది. ఈ వారం మీరు ఎవరికైనా అప్పు తీరిస్తే అది కేవలం డబ్బు తీర్చటం కాదు, మీ కర్మ రుణాన్ని మీరు తీర్చుకున్నట్టే. అది ఒక రకమైన కర్మబంధం. దాన్ని తెంచుకోవడానికి ఇదే సరైన సమయం. మరి ఆ కర్మబంధం నుంచి ఎలా బయటపడాలి? సింపుల్. ఫస్ట్, మీకు అప్పులున్నాయని అంగీకరించండి. సెకండ్, వాటిని తీర్చడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. ఇలా చేస్తే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడంతో పాటు కర్మబంధాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అప్పుడు చూడండి, మీ జీవితంలోకి కొత్త సంపద ఎలా ప్రవహిస్తుందో. మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా విజయం సాధించాలంటే మనకు దైవబలం కావాలి. దానికోసం సుబ్రహ్మణ్య స్వామి శరణం అని మనసారా స్మరించుకోండి. కుజగ్రహానికి అధిదేవత ఆయనే. ఇప్పుడే కామెంట్స్లో సుబ్రహ్మణ్య స్వామి శరణం అని టైప్ చేయండి.
మన ఛానల్ ఫాలోవర్స్ అయితే ఓం నమో నారాయణాయ నమః అని కూడా జోడించండి. ఈ సామూహిక ప్రార్థనాశక్తి మనందరినీ కాపాడుతుంది. ఇక మన జీవితంలో మరో ముఖ్యమైన భాగం కుటుంబం. సెక్షన్ 3 కుటుంబం మరియు బంధుత్వాల ఆశీర్వాదాలు. ఈ వారం ఒక మంచి విషయం జరగబోతోంది. మీరు చాలా రోజులుగా కలవాలి అనుకుంటున్న ఒక దగ్గరి బంధువుని కలుస్తారు. ఇది మామూలు మీటింగ్ కాదు, ఒక రకంగా ఇదొక కర్మచక్రం పూర్తవ్వడం లాంటిది. పాత గొడవలు, అపార్థాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, బంధం మరింత బలపడుతుంది. ఈ కలయిక మీ ఇంట్లో సంతోషాన్ని, మంచి భోజనాన్ని తీసుకొస్తుంది. సరే, ఇదంతా బావుంది, కాని మనం ఏం చెయ్యాలి? ఈ పాజిటివ్ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలి? దానికోసమే ఈ సెక్షన్ 4 మీ స్పిరిచువల్ యాక్షన్ ప్లాన్. ఈ వారం మీరు చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పని మంగళవారం ఉపవాసం. మీ రాశి అధిపతి కుజుడు, ఆయనది అగ్నితత్వం. ఆ అగ్నిని శాంతింపజేసి దాన్ని క్రమశిక్షణతో కూడిన బలంగా మార్చే అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనమే ఈ ఉపవాసం. మరి ఈ ఉపవాసం వల్ల మీకు ప్రత్యేకంగా ఏం జరుగుతుంది? ఇది మీలో సహజంగా ఉండే కోపాన్ని తగ్గిస్తుంది, అనవసరమైన అనుమానాలను దూరం చేస్తుంది, మనసులో ఒక రకమైన శాంతి, స్పష్టత వస్తుంది, మీ ఆధ్యాత్మిక సంకల్పం బలపడుతుంది. చూడండి, ఒక చిన్న ఉపవాసం మీ బలహీనతలన్నింటినీ అదుపు చేయగలదు. ఇక రెండో పని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా 27 సార్లు ఓం మంగళాయ నమః మంత్రాన్ని జపించాలి. మీరు జపిస్తున్నప్పుడు మీకు సహాయం చేయటానికి ఇక్కడ స్క్రీన్ మీద కౌంటర్ కూడా నడుస్తోంది, దాన్ని ఫాలో అవ్వండి చాలు. శరీరం బాగుంటేనే మనసు, ఆత్మ బాగుంటాయి కదా. సో ఇది మీ డైలీ హెల్త్ చెక్లిస్ట్. చాలా సింపుల్. వీలైతే పార్కులో కొంచెం ఎక్సర్సైజ్ లేదా యోగా, అవేమి కాకపోయినా పొద్దున్న సాయంత్రం ఓ అరగంట వాకింగ్. మంచినీళ్లు బాగా తాగండి. అన్నిటికన్నా ముఖ్యంగా సరిగా నిద్రపోండి. ఇవి మీ స్పిరిచువల్ ఎనర్జీని స్థిరంగా ఉంచుతాయి. ఇక ఫైనల్ సెక్షన్. ఈ వారం మొత్తం మనం ఎందుకోసమైతే ఎదురుచూస్తున్నామో ఆ క్షణం రానే వచ్చింది. మీ విధిని మార్చే ఆ గొప్ప అవకాశం ఏంటో తెలుసుకునే సమయమిది. వారం చివర్లో మీకోసం ఏ గొప్ప అవకాశం ఎదురుచూస్తోంది? మీరు కోరుకుంటున్నది జరగబోతోందా? మీ మనసుని సిద్ధం చేసుకోండి, ఎందుకంటే సమాధానం మీ ముందుకే రాబోతోంది. ఈ ప్రత్యేక యోగం ఈ 3 రూపాల్లో ఏదో ఒక రూపంలో మీ ముందుకు రావచ్చు. 1 మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఒక కొత్త జాబ్ ఆఫర్. 2 ఊహించని విధంగా డబ్బు రావడం. లేదా 3 మీ బంధుత్వంలో ఒక పెద్ద సానుకూల మలుపు. గుర్తుపెట్టుకోండి, ఇది ఊరికే రాదు. ఈ వారం మీరు చేసిన సాధనకు ప్రతిఫలంగా వస్తుంది. అందుకే ఈ వారం మీ ప్రార్థన ఏంటో తెలుసా? మీ ధైర్యమే మీ ప్రార్థన. భయపడకండి, వెనకడుగు వీయకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం ఖచ్చితంగా మీదే. ఈ వారం ఆశీర్వాదాలన్నీ మీ జీవితంలోకి రావాలంటే వాటిని మనం లాక్ చేయాలి. దానికోసం ఇప్పుడే అందరం కలిసి కామెంట్స్లో ఓం మంగళాయ నమః జై వృశ్చిక రాశి అని టైప్ చేద్దాం. మన ఐక్యత, మన భక్తిని చూపిద్దాం. ఈ మార్గదర్శకత్వం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మన లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మళ్ళీ మరో మంచి విశ్లేషణతో కలుద్దాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.